అమ్మా మధు, అదిగో ఆ చెట్టు లక్ష్మి మహాశక్తిగలది. ఆ తల్లికి సేవ చేసి పూజ చేశావంటే నువ్వు ఖచ్చితంగా తల్లి అవుతావు. రే 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 ఆ చెట్టుకు నువ్వు కూడా పూజ చేయరా, నువ్వు కూడా తండ్రి అయిపోతావు. ఒరేయ్, నా పెళ్ళాం తల్లైతే తండ్రి నేనే కదరా. మళ్ళీ దానికి పూజ చేయడం ఎందుకురా బాబు? నో, నేను పూజ చేయను. కావాలంటే ఆయనతో చేయించుకోండి. ఏ ఎందుకు చెయ్యో? ఇది అత్తయ్య గారి ఆర్డర్. ఆమె మాట కాదంటే ఏమవుతుందో తెలుసుగా. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? అయినా అమ్మని కావాలని నేను అడిగానా? నాకిప్పుడు ఏ బిడ్డ అవసరం లేదు. నేనే పూజ చేయను. ఆహా, నాకు మాత్రం పిల్లలంటే ఇష్టమా? మా అమ్మ కోసం పూజకు ఒప్పుకోలేదు. నువ్వు అంతే. నువ్వు ఒప్పుకోకపోతే మళ్ళీ అమ్మ ఫీల్ అవుతుంది. అత్తయ్య గారికి నేను నచ్చ చెప్పుకుంటాను. మీ అత్తయ్య గారికి నువ్వు నచ్చ చెప్పుకుంటా ఓకే, మరి మా అత్తయ్య గారికి ఎవరు నచ్చ చెప్తారమ్మా? మీ అత్తయ్య గారేంటి? అర్రే, ఎంత షార్ప్ గా రియాక్ట్ అయిందో. అదే పుట్టింటి పవర్ అంటే. ఇప్పుడు నువ్వు పూజకు ఒప్పుకోలేదనుకో, నేను వెంటనే మీ అమ్మగారికి, అదే మా అత్తయ్య గారికి ఫోన్ చేస్తానన్నమాట. ఫోన్ చేసి, అత్తయ్య గారు నమస్కారం అండి, పిల్లలు పుట్టడానికి పూజ చేద్దామంటే మీ అమ్మాయి ఒప్పుకోవట్లేదండి అని చెప్తా. అప్పుడు వెంటనే మీ అమ్మగారు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. వచ్చేసి, అమ్మా మధు, తప్పమ్మా, అలా అనకూడదమ్మా, భర్త అంటే దేవుడితో సమానం, పిల్లలు పుట్టడానికి పూజ చేయమ్మా అంటారు. అప్పుడు మీ నాన్నగారు, అమ్మా మధు, నా మాట వినమ్మా, ఒప్పుకోమ్మా, అర్థం చేసుకోమ్మా అంటారు. అర్థమైంది. ఇప్పుడేంటి? నేను పూజ చేయాలి అంతేగా? అంతే. అంటే మనిద్దరికి పిల్లలు పుట్టడం మీకు ఇష్టమే అన్నమాట? అది ఇష్టమా అంటే ఇప్పటికీ అదే, ప్రస్తుతానికి పూజ అయిపోతుంది కాబట్టి ఇష్టమే. ప్రస్తుతమా? మధు, పూజకి టైం అవుతోంది. ఈ పూజ ఎలా చేయాలో తెలుసుకోవచ్చు కదా. అలా దిమ్మలో నిలబడి చెప్పు మాత. చెప్పు. చెప్తాను తల్లి, చెప్తాను. అమ్మా మధుమతి, ముందా చెట్టు దగ్గరికి వెళ్దాం పదా. దాయి దాయి దమ్మా, నడిచెక్కుందా నల్ల బొమ్మ, నీతో పని ఉందమ్మా, పూజ చేసేద్దాం రమ్మ. దాయి దాయి దమ్మా, దండం పెట్టుకో. ఈ చెట్టు లక్ష్మి కరుణా కటాక్షాలు నీ మీద పడి నీ కడుపు పండాలంటే నీ భక్తితో, శక్తితో, ఓర్పుతో, నేర్పుతో. వెధవనా సాపి, విషయం చెప్పు వేపమాత, విషయం చెప్పు. అలాగే తల్లి. ఈ చెట్టు లక్ష్మి పూజా పద్ధతులు చెప్తున్నాను విను. అదిగో ఆ దూరంగా కనపడుతున్న తొట్టి నుంచి ఒక 100 బిందెల నీళ్లు తెచ్చి ఈ చెట్టు లక్ష్మికి పొయ్యాలి. 100 బిందెలు మోస్తే తల్లేవటమేమో గాని కాళ్ళు కీళ్లు ఒళ్ళు పట్టేసి ఆస్పత్రి పాలవటం మాత్రం ఖాయం. నాన్న, అది నీలాంటి ఏజ్ బార్ బ్యాచ్ కాదు. మా ఆవిడ యంగు, ఎనర్జెటిక్. 100 ఏంటి, అసలు మా ఆవిడ తలుచుకోవాలే గాని 200 బిందెలు సునాయాసంగా తెచ్చేస్తుంది. ఏంటి ఖాళీ బిందెలా? కాదే, నీళ్ల బిందెలు. ఏంటండి ఇది? 100 బిందెలు మోయడం అంటే మాటలా? అసలు ఇక్కడ ఈ ఆచారాలున్నాయా? మీరే క్రియేట్ చేశారా? అయ్యో, కళ్ళు పోతాయి తల్లి. ఏ కుండలో ఉన్నాయి? ఏంటవి? అదే కళ్ళు. పోతాయన్నారుగా, పోకముందే తాగేద్దామని. కళ్ళంటే తాగే కళ్ళు కాదు నాయనా, చూసేవి. ఓహో, ఆయన అలాగే అంటాడు గాని మీరు కంటిన్యూ మాత. అలాగే నాయనా. చూడు మధుమతి, ఇక్కడ అనాదిగా ఉన్న ఆచారాన్నే చెప్తున్నాను.
అంతే తప్ప నీకోసం లేనివి చెప్పి నేనీ చెట్టు లక్ష్మి కోపానికి గురయ్యేంత మూర్ఖురాల్ని కాదు. అలా బిందెలతో నీళ్లు పోసిన తర్వాత చెమట తుడుచుకుని కాసేపు చెట్టు కింద రెస్ట్ తీసుకోవాలి, అంతేగా? నాన్న తెలియక అడిగాను రా, తప్పేమిటి? నువ్వు చెప్పు అమ్మా. కాయ మాత వేప. ఆ? అబ్బా కాయ మాత వేప కాదు మావయ్య గారు, ఆ, వేప కాయ మాత. ఓహో, మాతో పేతో నువ్వు చెప్పు అమ్మా. ఆ తర్వాత ఈ చెట్టు లక్ష్మి చుట్టూ ఉన్న ప్రతి చెట్టుకి ప్రతి మొక్కకి కుంకుమతో బొట్లు పెట్టాలి. హ? ఏంటి ఇక్కడున్న పిచ్చి మొక్కలకి బొట్లు పెట్టాలా? ఇంకా నయ్యం, ప్రతి ఆకుకి దండం పెట్టమనలేదు. అయినా పిచ్చి మొక్కలకి పూజ ఏంటండి? వేపకాయ మాతకు వేపకాయ అంత వెర్రు ఉన్నట్టు ఉంది, అందుకే పిచ్చి మొక్కలు కూడా బొట్టెట్టి పూజ చెయ్యాలి అంటోంది. మావయ్య గారు, ఆ, మీరిలా ప్రతి విషయానికి అడ్డుపడితే ఇప్పుడే నేను అత్తయ్య గారికి ఫోన్ చేసి మీ గురించి చెప్తాను. చెప్పు, నాకేమన్నా భయమా ఆ? అని అంటాననుకున్నావా? సరేలే, సైలెంట్ గానే ఉంటాను. నువ్వు చెప్పమ్మా. అసలు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నాతో పూజ చేయించడానికా, ఆ వంకతో అడ్డమైన పనులు చేయించడానికా? తప్పు తల్లి, అలా అంటే చెట్టు మహాలక్ష్మికి కోపమొస్తుంది. అలా చూడు, నేను చెప్పేది అబద్ధమైతే వాళ్ళందరూ ఎందుకు దోసలు వేస్తారు, ఎందుకు పూజలు చేస్తారు? కరెక్టే కదా మధు, కరెక్టే కదా అంటున్నా. మనకి పిల్లలు కావాలంటే అదే మా అమ్మ ఫీల్ అవ్వకుండా మీ అమ్మ నాన్న ఇక్కడికి రాకుండా ఉండాలంటే వేపకాయ మాత చెప్పింది చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలి. ఆ తర్వాత ఊర్లో ఇంటింటికి తిరిగి దోసకి మినప్పప్పు, చట్నీకి శనగపప్పు అడుక్కోవాలి. మినప్పప్పు శనగపప్ప? ఎవరైనా దానం అడిగితే బియ్యం వేస్తారు కానీ మినప్పప్పు కందిపప్పు కూడా దానం వేస్తారా? నీది నిజమైన భక్తి అయితే ఊర్లో నీకు మంచి పేరుంటే ఏవైనా వేస్తారు మధు. అప్పుడే నీ భక్తి ఏంటో చెట్టు లక్ష్మికి అర్థమవుతుంది. అలా దానం తెచ్చుకున్న పప్పును రుబ్బి మీరే చెట్టు లక్ష్మి ముందు దోసలు వేసి చట్నీలు చేసి ఇక్కడ ఉన్నవారందరికీ స్వయంగా నువ్వే వడ్డించాలి. చట్నీలో కారం ఎక్కువేయకమ్మా, నాకసలే బీపీ ఉంది. అమ్మా వేపమ్మతో నీ తిండి సంగతి తర్వాత, ముందు పూజ సంగతి చెప్పండి చెప్పండి. ఆ తర్వాత రాత్రి ఇక్కడే నిద్ర చేసి, పడుకుని కాదు తల్లి, నిలబడి నిలబడి ఎలా నిద్ర చేస్తారండి? అది అది ఇక్కడ ఆచారం మధు, ఇక్కడ అలాగే చేయాలి. చాలా సింపుల్ మధు. ఇదిగో ఇలా నుంచుని నిద్రపోవాలి. అప్పుడే మనకి ఆ, మా నాన్న లాంటి అందగాడు కొడుకులా పుడతాడు. ఆ, 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 అమ్మా. అయ్యో, మిమ్మల్ని కాదు మావయ్య గారు, వీళ్ళు చెప్పేదేది కరెక్ట్ గా అనిపించట్లేదు. ఓహో, ఇలాంటి పూజలు గాని ఆచారాలు కానీ ఎక్కడ ఉన్నట్టు కూడా వినలేదు. ఇప్పుడు ఇక్కడ విన్నావుగా, చాలు, ఇక పూజ మొదలుపెట్టు. ముందు నీళ్లు పోసి మొక్కలకి బొట్లు పెట్టి ఆ తర్వాత పప్పులు అడుక్కుని నిద్ర చేయాలి. నిలబడి మంచి మనసుతో వేడి వేడిగా దోశలు వేసి కారం కారంగా చట్నీ చేసి మా అందరికీ వడ్డించావంటే నీ కోరిక తీరి నాలాంటి అందమైన అమ్మాయి పడుతుంది కదక్కా. ఏంటి ఆలోచిస్తున్నావు? పూజ మొదలు పెడతావా లేకపోతే మా అత్తయ్య గారికి మావయ్య గారికి ఫోన్ వేసి ఇక్కడికి రప్పించమంటావా? చెప్పు. ఏదో మనుషులు పెట్టుకుని ఇదంతా చేస్తున్నారని నాకు బాగా తెలుసు. ఆ కేవలం మా అమ్మా నాన్నలు ఆచారాలకి విలువిస్తారన్న ఒకే ఒక కారణంతో ఒప్పుకుంటున్నాను. కానీ ఒప్పుకున్నాను కదా అని తిక్క తిక్క పనులు చేశారో తొక్కాల్సిన చోట తొక్కేస్తాను. జాగ్రత్త. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు. మాత
పూజ స్టార్ట్ చేయండి. జై దూడమాతకి. దూడమాత కాదురా, పేక మాత. దొందే రాయ్, పేక దూడ కాదురా, వెరీ వెధవల్లారా, ఇది సిగరెట్ మాత. మూర్ఖుడా, అబ్బో. ఇది చెట్టు లక్ష్మిరా. మధుమతి, నీళ్లు తీసుకురామ్మా. మేం దారి చూపిస్తాం, రా మధు. పద డార్లింగ్, పదా. దా దా. రావమ్మ మధుమతి రావమ్మ, నీళ్ళమ్మ నువ్వు తోడమ్మ, అక్కడ పొయ్యమ్మ. కానీ మధు, అయ్యో జాగ్రత్త మధు. దా. మొయ్యవే మొయ్యి, లేదంటే బజ్జీల పుచ్చమ్మను బెదరగొట్టి అత్తయ్య గారి ముందు మమ్మల్ని బెదరగొట్టిస్తావా? తెలివి నీకే కాదే, మాకు ఉంది. మాతో పెట్టుకుంటే ఇలాగే ముప్పు తిప్పలు పడాల్సి వస్తుందని నీకు అర్థం కావాలి. మధు, ఏంటి మధు ఒక్క బిందుకే ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మార్చేసావు? నువ్వు ఇంకా 99 బిందెలు మోయాలి. ఎలా మోస్తావో పాపం. నిజమే, పాపం. ఇంత కష్టపడుతుంటే నా గుండె తరుక్కుపోతోంది. తన బదులు నేనే మోద్దామని ఉంది గాని తనకే పిల్లలు పుట్టాలి కదా అని వదిలేసుకున్నాను. అయినా ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా, ఏం చేస్తాం? చూడు మధు, జాగ్రత్తగా పోసేయ్. అయినా ఇప్పుడు ఇన్ని బిందెలు మోయాలంటే నీకు బోర్ కొట్టేస్తుంది కదా, అందుకే నిన్ను ఎంటర్టైన్ చేస్తానే. ఎలాగా అని థింక్ చేస్తున్నావా? చూడు. రావమ్మ మధుమతి రావమ్మ, చెట్టుకి పొయ్యమ్మ, రావమ్మ ఇటుకేసి రావమ్మ, అక్కడ బాగా పొయ్యమ్మ, నువ్వు పోసింది ఫస్ట్ బిందెమ్మా. ఏంటి ఈ గొడవ? నన్ను పూజ చేయనివ్వరా? సర్లే, ఏదో నేను ఎంటర్టైన్ చేద్దాం కదా అని అనుకున్నాం. నచ్చకపోతే వదిలే. పద చేతు, మనం వెళ్దాం. ఇదిగో, నువ్వు ఇంకా 99 సార్లు మోయాలి. నువ్వు మోసి మోసి కళ్ళు తిరిగి కింద పడకపోతే మమ్మల్ని పిలు. ఒకవేళ నువ్వు పడిపోతే మేమే వస్తానులే. బాయ్ మధు. అమ్మా, యద్భావం తద్భవతి అన్నారు. చెట్టు నుంచి అనంత ప్రాణకోటికి ఆధారమైన ప్రాణశక్తివి నీవు, లోకమాతవి నీవు. నిన్నీరోజు చెట్టు లక్ష్మిలా భావించి సేవిస్తున్నాను తల్లి. వారు చేసేది నా మంచుకే అయితే ఈ పూజ సవ్యంగా జరిపించు. అదే వారు చేస్తుంది నాకు చెడు చేయడానికే అయితే వెంటనే నీ మాయ చూపించి వారి ఆట కట్టేలా చేయి తల్లి. థ్యాంక్స్ చేతు. Mention not. మా ప్లాన్ కి సహకరించి నీ భార్యని పూజ పేరుతో టార్చర్ చేయటానికి నువ్వు హెల్ప్ చేసావు. వెల్కమ్ వదినా. లేదంటే ప్రతిసారి తనే మమ్మల్ని దెబ్బ కొడుతుంది, అత్తయ్య గారి చేతుల్లో తిట్లు తినేలా చేస్తుంది. ఈ రోజు నేనిచ్చిన చెట్టు లక్ష్మి పూజ వంకతో దాని కాళ్ళు పట్టుకుపోయి ఒళ్ళంతా పుండైపోయి 1 నెల రోజుల్లో బెడ్ ఎక్కడ ఖాయం.
బిందె. లేకపోతే మనల్ని ఏడిపిస్తుందా? దానికి ఉంటది సినిమా చూడదునా 100 మొయ్యాలి. ఈ దెబ్బతో మధు తిక్క కుదురుతుంది. ఈ రోజుతో దాని పని అవుట్ వదిలు. పాపం వదిలు. ఇక్కడున్న జనాల్ని, వాళ్ళు చేస్తున్న పూజల్ని చూసి అంతా నిజం అనుకుంటోంది. వాళ్ళందరినీ మనమే సెట్ చేసామని తెలిస్తే పాపం అది ఏమైపోతుందో. అంటే ఈ భక్తులందరూ నిజమైన భక్తులు కాదా? వీళ్ళు ఏర్పాటు చేసిన మనుషులా? అంటే నేను అనుమానించినట్టు ఇదంతా అబద్ధం అన్నమాట. అసలు అది మనం చెప్పింది నమ్మినా నమ్మకపోయినా వాళ్ళమ్మకో మా అమ్మకో చెప్పేస్తానన్న భయంతో మనం చెప్పిన పిచ్చి పనులన్నీ చేసేస్తోంది. అంతేకాదు చేతు, మనం చెప్పిన పనుల మీద నమ్మకం లేకపోయినా దైవ భక్తురాలు కాబట్టి దేవుడు పనులే కదా అని చేసేస్తుంది. లేదంటే దాన్ని ఒప్పించటం మన వల్ల ఏది కాదు. అవునవును వదినా, దేవుడి సెంటిమెంట్ తో కొట్టకపోతే అది మనకి చచ్చినా లొంగదు. మొత్తానికి ఇన్నాళ్ళకి మధుని ఏడిపించగలుగుతున్నాం. ఇంత మోసమా? చివరికి దేవుణ్ణి కూడా వదలట్లేదన్నమాట. ఏ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని నన్ను ఆడుకుంటున్నారు, అదే దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మీ అందరినీ నేను ఆడిస్తాను. నన్ను చీట్ చేసిన నా మొగుడుతోనే మిమ్మల్ని చీట్ చేయించి నాతో చేయించాలనుకున్న పనులన్నీ మీతోనే చేయించకపోతే నా పేరు మధుమతే కాదు. చెప్తా. వృక్షలక్ష్మీ నమః. జై వృక్షలక్ష్మీ నమః. జై జై వృక్షలక్ష్మీ నమః. స్వామి, మీరా? నమస్కారం స్వామి. అవును తల్లి, ఎలా ఉన్నావు? బాగున్నాను స్వామి. మధు ఎవడో? మర్రికాయ స్వామిని. సుమాలయం నుంచి వచ్చాను రా. సుమాలయమా? అదెక్కడుంది స్వామి? హిమాలయం పక్కనుంది. ఆ విషయం నీకెలా తెలుసు? నాకు తెలుసని చెప్పలా, మీకే తెలియదని చెబుతున్నా. ఈ పేరేంటి మర్రికాయ స్వామి ఎర్రికాయ స్వామి అంటూ? ఏ వేపకాయ మాత ఉండగలేంది మర్రికాయల స్వామి ఉండకూడదా? ఉండొచ్చు ఉండొచ్చు. అవును, ఇంతకీ ఇక్కడ వేపకాయ మాత ఎవరు? నేనేరా వేపకాయ మాతని.
నిన్నెక్కడో చూసినట్టుందే. అది ఏదో ఆశ్రమంలో చూసుంటారు. బాగా డీపుగా చూసినట్టుందే వేపకాయ మాత. దొరికావు దొంగదానా. ఇంట్లో సామాన్లన్నీ పోతుంటే ఎవరో అనుకున్నాను. నువ్వేనా? మీకు దండం పెడతాను సార్, నన్ను వదిలిపెట్టండి సార్. పరిస్థితి ముందు సార్. ఉండు ఉండు, నీ పని చెప్తాను. ఉండు. ప్లీజ్ సార్, వదిలిపెట్టండి సార్, వదిలేయండి సార్. అమ్మ దొంగదానా, నువ్వు వేపమాతో కాదే వేపోతవే.